Yeah, good evening, guys. Good evening, sir. Yeah, good evening. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్? 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? మంత్లీ చెక్ చేస్తారా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్ మా? యా, డన్ గైస్. సో నిన్నటి క్లాస్ లో మనం సర్వీస్ కంపెనీకి సంబంధించి 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో డిస్కస్ చేసాం. ఇప్పుడు 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం? ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. వాటిని కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ గా మార్చుకొని నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ప్రతి మంత్ లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేది నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు నుంచి ఇస్తారు. శాలరీస్ కానీ, రెంట్స్ కానీ ఇవన్నీ అలా జరుగుతాయి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అది రూల్. ఓకే. ఏ ఇయర్ కి ఆ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ సరే సెపరేట్ గా చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం? సో ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కరెంట్ లయబిలిటీస్‌గా ఓకే. మార్చుకొని నెక్స్ట్ ఇయర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. తర్వాత కంపెనీని స్ప్లిట్టింగ్ చేస్తాం. 31st మార్చ్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తది. అవే లెడ్జర్స్ ఉంటాయి. అదే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటది. మళ్ళీ ఆ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. 31st మార్చ్‌లో ఇవ్వకున్నా ఇచ్చినట్టుగా F7 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం జర్నల్‌లో. ఆ F7 ట్రాన్సాక్షన్స్ ఏవైతే పోస్ట్ చేస్తున్నామో వాటన్నిటిని నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళీ ఏం చేస్తాం? పేమెంట్‌లో పోస్ట్ చేస్తాం. జీరో చేసేస్తాం. లేదు సార్, కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత కొత్త కంపెనీలో డేటా ఏమి ఉండకూడదు. జీరో అయి ఉండాలి. ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉండాలి. జీరో బ్యాలెన్స్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకుంటామంటే జీరో కూడా చేయొచ్చు. సో ఇది ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ఎలా అనేసి. ఓకే. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ కిందకొస్తాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకే. డన్ గైస్. ఓకే. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. నిన్న మనం చేసాం కదా! సర్వీస్ కంపెనీ నవంబర్ 18థ్ ఇక్కడ ఎంటర్ ఇచ్చాను. నిన్న ఏ కంపెనీ అయితే చేసుకున్నానో అదే కంపెనీని ఓపెన్ చేశాను. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత చూడండి. ఓచర్స్‌లోకి రండి. F7 జనరల్ తీసుకోండి. 31st 3 ఓకే. మెటీరియల్ ఓపెన్ చేయండి. ఈ మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఈ ప్రొవిజన్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అంటారు. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటారు. వీటన్నిటిని మీరు చేయాలి. వీటన్నిటిని మీరు చేయాల్సొస్తుంది. ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకే. చూడండి. రైజ్డ్ అన్ ఇన్వాయిస్ 20,000 ఆన్ ఫారెక్స్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీస్. ట్వంటీ థౌసండ్ కన్సల్టింగ్ ఫీస్. ఆఫీస్ రెంట్. రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ సాలరీస్. సాలరీ పేయబుల్. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లయబిలిటీస్ అన్నా ఒకటే. తర్వాత ఆఫీస్ ఎక్స్‌పెన్స్. టెలిఫోన్ బిల్.
పేబుల్స్ అన్ని ఆల్వేస్ ప్రొవిజన్స్ తీసుకోవాలి. F7 లో కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటే. డిప్రిసియేషన్ టోటల్ అమౌంట్. అసెట్స్ మనం ఏవైతే కొని ఉంటామో ఏప్రిల్ మంత్ లో, ఓకే. సో ఇయర్ కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వాటి మీద సమ్ పర్సంటేజ్ అనేది తీసేస్తుంది. ఓకే, అన్ని అసెట్స్ మీద ఇయర్ తీసేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పెట్టి మీరు కంప్యూటర్ కొట్టారు, కంప్యూటర్ ని పర్చేజ్ చేశారు. 5 సంవత్సరాలకు సంవత్సరానికి 10,000 తీసేస్తే 5 సంవత్సరాలకు అది జీరో అయిపోతుంది. ఓకే, సో అలా అనమాట. టోటల్ అబౌట్ ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, సేవ్ చేయాలి. తర్వాత మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్. ఆల్రెడీ ఉంది కదా. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. తర్వాత స్టాక్ ఆఫ్ స్టేషనరీ. ఇది రివర్స్ ఎంటర్ చేయాలి, ఎందుకని చెప్తాను. తర్వాత డ్రాయింగ్స్, క్యాపిటల్. ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేశారంటే మీరు ఇంతవరకు చేస్తే అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ మనకి 208,659 వస్తుంది. 208,659. ఓకే, డన్. సో ఇప్పుడు మీరు ఇంతవరకు చేయండి, మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. వచ్చిన ఈ అమౌంట్ ని క్యాపిటల్ లే కలపాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 12 లో 24. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 to the stock of stationery. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery.
which we have to create under current asset group. It's a journal voucher. Transfer the profit to the capital. First check the net profit in profit and loss account, then go to journal voucher because it is a transfer entry as capital has to be increased. ఇక్కడ డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్, క్రెడిట్ క్యాపిటల్ కలపాలి. ఇప్పుడు మనం ఏం చేసాము, మార్చ్ మంత్ సాలరీస్ రెంట్, జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ రెంట్ paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April 23, 31/3/24. So we have to transfer the expenses into liabilities. రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం F7 లో చేసింది ఇదే. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ కంపెనీ స్ప్లిట్టింగ్ అయిన తర్వాత ఇలా ఎంటర్ చేయాలి. డెబిట్, రెంట్ పేయబుల్, క్రెడిట్, క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకోవాలి. ఓకే, చూడండి. ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఇక్కడ మీకు సేమ్ అక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. నాకు వేరే వాల్యూ వచ్చింది, నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి మీకు ఆ వాల్యూ వస్తుంది. చూడండి, లాస్ట్ లో ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ అమౌంట్ ఉంది కదా, జీరో చేయాలి. 115,279 అది జీరో అయిపోయిందా, ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిందా, అది క్యాపిటల్ కలపాలి. క్యాపిటల్ ఇలా క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. సేవ్ చేయండి. సేవ్ అయిందా? ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. నాట్ F1. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ వాల్యూ 4,61,889. 4,61,889. ఇక్కడ మిగిలిన క్యాపిటల్ వాల్యూస్, లైబిలిటీ వాల్యూస్, అసెట్ వాల్యూస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ కి వచ్చేస్తుంది. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా కూడా స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మీరు మీ పై అధికారులతో ఒకసారి ఫైనల్ గా మాట్లాడేసి మీరు స్ప్లిట్టింగ్ చేయాలి. స్పీడ్ గా చేయకూడదమ్మా, గుర్తుపెట్టుకోండి. సో కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు వన్స్ ఒకసారి స్ప్లిట్టింగ్ చేశారంటే డేటా మళ్ళీ రిటర్న్ రాలేదు. సో కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మీరు డేటా బ్యాకప్, మాన్యువల్ బ్యాకప్ తీసుకోండి. మాన్యువల్ బ్యాకప్ తీసుకొని డేటా స్ప్లిట్టింగ్ చేయండి. ఎందుకంటే బ్యాకప్ తీసుకున్నారంటే ఒకవేళ మీరు తప్పు స్ప్లిట్ చేసినా మళ్ళీ ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్నారు కదా, అది కాపీ చేసి మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. లేకుంటే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మాన్యువల్ బ్యాకప్ ఎలా తీస్తారు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలనేసి. ఓకే, ఇప్పుడు మాన్యువల్ బ్యాకప్ అంటే ఎలా చేస్తారు చూడండి. ఈ కంపెనీ నెంబర్ ఎంత ఉంది, 100,105 ఉంది. ఫస్ట్ క్లోజ్ చేయండి. బ్యాకప్ తీసినప్పుడు టాలీ క్లోజ్ చేయాలి. డెస్క్టాప్ మీద బ్యాకప్ అని తీస్తున్నా. టాలీ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సారీ, ఓపెన్ ఫైల్ లొకేషన్ తీసుకోండి. డేటాలోకి వెళ్ళండి. నెంబర్ ఎంత, 1, ఇదేనమ్మా, 100,055 ఇదే కదా, కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు కాపీ తీసి పక్కన పేస్ట్ చేసుకున్నావు కాబట్టి ఒకవేళ అక్కడ పొరపాటు జరిగినా మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టాలీ ఓపెన్ చేయండి. 100,105 కదా. యా, ఇది తీసుకోవాలి.
ఓకే, ఇప్పుడు స్ప్లిట్టింగ్ చేయండి. డేటా స్ప్లిట్ డేటా 1 April 25. చూడండి, దిస్ విల్ బి సెట్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April 24 అండ్ 1 April 25. రికమెండెడ్ డేట్ ఈజ్ 1 April 25. మీరు ఏ డేట్ పెట్టి ఆ డేట్ మీరు స్ప్లిట్ చేయకూడదండి. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి ఇక్కడ. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఆల్రెడీ ఒక కంపెనీ సర్వీస్ కంపెనీ November 18 అని ఒకటి మన దగ్గర ఉంది. స్ప్లిట్ చేసిన తర్వాత 2 కంపెనీలు వస్తాయి. ఒక కంపెనీ డిలీట్ చేయాలి. స్ప్లిట్ కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా. ఎస్, చూసారా, ఈ మధ్యలో ఉండే కంపెనీ డూప్లికేట్. ఓకే, వీటిని మనం ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉండేది సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఆల్ట్ టీ. కంట్రోల్ రైట్ యారో. ట్వంటీ 25. దాని కింద ఉండేది 25, 26 ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు నో ఓచెస్ ఎంటర్ అంటే ఇది కొత్త కంపెనీ 25, 26. సో అదే 24, 25 సెలెక్ట్ చేసుకుంటే అది పాత కంపెనీ. 25, 26 సెలెక్ట్ చేసుకుంటే అది కొత్త కంపెనీ. ఇప్పుడు కొత్త కంపెనీలోకి డేటా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయండి. అంటే F1 ఎక్స్పాండ్ 4,61,889 వచ్చిందా? 4,61,889. ఇప్పుడు వోచర్లోకి వెళ్దాం. పేమెంట్ తీసుకోండి. ఇదే కదా మీనింగ్ ఇక్కడ. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ, డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది F7 లో ఎంటర్ చేసాం. ఇది స్ప్లిట్ అయిన తర్వాత పేమెంట్ లో ఎంటర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సేవ్ అవ్వట్లేదు. ఏం చేయాలండి? సేవ్ అవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పండి? ఏమవ్వాలన్నా ఏం చేయాలమ్మా? సేవ్ అవ్వట్లేదు, 0 అవ్వట్లేదు మ్యాటర్. కంపెనీ నేమ్ ఎక్కడ? రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇదే అడుగుతారు. ఆన్సర్ ఏం చెప్తారు? నాకు సమాధానం చెప్పండి. అక్కడ 0 అవ్వట్లేదు వాల్యూ. ఎందుకు అవ్వట్లేదు? కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత అక్కడ ఏమో మ్యాటర్ ఉంది 0 అవుతుందని, కానీ అక్కడ డేట్ పోస్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలా? ఎక్కడ మార్చాలా? ఎక్కడ మారిస్తే అది డేట్ చేంజ్ అవుతుంది? ఫినాన్షియల్ ఇయర్ సార్. అదే ఎక్కడ, ఏ ప్లేస్ లో మార్చాలా? కొత్త కంపెనీలో మార్చారు. ఫైనాన్షియల్ ఇయర్ మారింది కదా, కంపెనీ ఆల్టర్ ఎంటర్ ఉంది కదా. 25 మారింది కదా ఇక్కడ. ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ మారే ఉంది. పాతది ఏం లేదు, కొత్తదే ఉంది. ఎక్కడ మార్చాలి నేను? ఈ ప్లేస్ లో మార్చాలా, లేదు అంటే గేట్ వే ఆఫ్ టాలీలో మార్చాలా? ఓచర్ డేట్ స్ప్లిట్ అప్పుడు అది మార్చాలి. ఈ ప్లేస్ లో మార్చాలనా, లేదంటే ఓచర్లోకి వెళ్ళి మార్చాలనా? ఓచరే మార్చాలి సార్. ఈ ప్లేస్ లో మార్చాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది ఈ ప్లేస్ లో. F2 ఆల్ట్ F2 ఇవ్వండి. పీరియడ్ చూసారా, కొత్త కంపెనీలో కూడా పాత డేటే ఉంది. ఇక్కడ మార్చాలా. 1/4/25 to 35/3/26 అప్పుడు ఎంట్రీ పడుతుంది. ఏమైందా? ఇప్పుడు 0 ఉంటుంది. ఇలా ఓకేనా? ఈ విధంగా 0s అవుతాయి. యా సార్, బ్యాలెన్స్ షీట్ వెళ్ళండి. సార్, బ్యాలెన్స్ షీట్ లో ఈ వాల్యూస్ ఏవి ఉండకూడదు, 0 అయిపోవాలి. నేను కొత్తగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంట్రీస్ పాస్ చేసుకుంటా. ఎలా? అప్పుడు మనం 0 చేసేయాలి. అప్పుడు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, రైట్ సైడ్ లో మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్. ఇది
లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. దీనన్నిటిని జీరో చేసేసి వీటన్నిటిని జీరో చేసేసి మనం ఫ్రెష్ గా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. అప్పుడు జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ ఫర్ సేవ్. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ లో చూడండి. ఉన్నాయా ఏమైనా వాల్యూస్? కరెంట్ అసెట్స్ తప్పితే ప్రొవిజన్స్ ఇప్పుడు జీరో చేయొచ్చు మనం. అన్ని పేయబుల్ అన్ని జీరో చేసాం అనుకోండి, ఆటోమేటిక్ అన్ని వాల్యూస్ జీరో అయిపోతాయి. ఏమి లేదు చూడండి, కంటెంట్ మొత్తం 4 లక్షల అమౌంట్ అంతా వెళ్ళిపోయింది. ఓకే, ఈ అమౌంట్ తో మళ్ళీ మనం ఏం చేస్తాం, ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఏదైనా కావచ్చు అండి, ఏదైనా కావచ్చు, జీరో చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీస్ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? ఎనీవన్? క్లియర్? కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో అర్థమైందా? ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎలా ఎంటర్ చేయాలి, జీరో బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలి అకౌంట్స్ లో అని తెలిసిందా? క్లియరా? క్లియర్ గైస్? సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ట్యాక్సెస్ అది పే చేయాలని సపోజ్ మున్సిపల్ నోటీస్ అలా ఏదైనా వచ్చింది అనుకోండి, అది ఎలా ట్రీట్ చేయాలి సార్ ట్రాన్సాక్షన్? గైస్ ఒకటి సార్, మనము టాలీలో ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు నేను మ్యాటర్ చెప్పగలుగుతాను సార్. సరే, ఓకే సార్. ఆడిటర్ చేసే పని, సిఎల్ ఆ. చేసే పని నేను చెప్పలేను. ఓకే సార్. ఓకే ఓకే, సో ఓకే. ఎందుకంటే వీఆర్ నాట్ ఫ్రమ్ సిఏ స్టూడెంట్, ఐఎమ్ ఓకే ఎంబీఏ సార్. స్టూడెంట్. ఓకే ఓకే, సార్. మనము సిఏ వాళ్ళు ఏంటి, వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి నిద్రాహారాలు లేకుండా నేర్చుకున్న సబ్జెక్ట్ వాళ్ళది. అవును సార్. ఓకే, 5 సంవత్సరాలు అది పాస్ అవుతారో లేదో కూడా తెలియకుండా భయపడుతూ చదివిన చదువు అది. అవును. ఒక్క సబ్జెక్ట్ వెళ్ళినా మొత్తం మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయాలి. ఉమ్. ఓకే, అంటే Yes. వాళ్ళ కాన్సంట్రేషన్, వాళ్ళ సబ్జెక్ట్ అనేది ఒక చెట్టు ఏర్ల నుంచి ఎలా లాగుతారో ఆ రకం సబ్జెక్ట్ వాళ్ళది. అవును. మనదేంటి, రియల్ టైమ్ లో మనకు ఎంతవరకు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, ఎంతవరకు మనం రియల్ టైమ్ లో వర్క్ చేయగలిగామో అంతవరకే మనం చెప్పగలుగుతాం. ఓకే సార్. ఓకే, సిఏ ఆడిటర్ వరకు వాళ్ళు జీవితకాలం వాళ్ళ దగ్గర పనిచేసిన సొంత బ్రదర్ అయినా ఎవరికి నేర్పించరు. ఆ వరకు మనం నేర్చుకుంటే వాళ్ళకి ఆపోజిట్ మనమే పెట్టేస్తాం షాప్. సో అదేనమాట. ఎందుకంటే ఇది ఫ్రాంక్, కానీ ఒప్పుకోరు ఎవరు కూడా బయట. ఎందుకంటే ఫైలింగ్ నేర్పియడానికే నువ్వు ₹1,00,000 డబ్బులు ఇవ్వండి, ఫైలింగ్ నేర్పించరు. సో అదే అన్నమాట మార్కెట్. ఎందుకంటే వాళ్ళు నేర్పించరు అంతే. ఎందుకంటే అది ఇప్పుడు మీరు టాలీలో చేసే డూప్లికేట్ అంటే రియల్ టైమ్ అంతా ఇలాగే ఉంటది. ఈ విధంగా చేయడానికి కూడా మనకు డూప్లికేట్ పోర్టల్ లేదు జీఎస్టీది. చేస్తే డైరెక్ట్ గా చేయాల్సిందే రియల్ అకౌంట్సే. డూప్లికేట్ అకౌంట్స్ చేయలేము. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇవన్నీ డూప్లికేట్ అకౌంట్స్ అనుకోండి. అలా మనం చేయడానికి కుదరదు అవును. జీఎస్టీ పోర్టల్‌లో. నేను చెప్తాను, వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు అందరూ వింటారు. బాగుంటది. కళ్ళ ముందు అబ్బా! చూస్తానే వచ్చేసినట్టురా అనిపిస్తది. కానీ ఎప్పుడైతే మీరు సిస్టమ్ దగ్గర కూర్చొని మీరు